హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లావణ్య డైరీస్. ఏంటి కొత్త రెసిపీ అని చూస్తున్నారా? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మల్టీ మిల్లెట్స్తో మార్నింగ్ టైమ్స్ గంజి తాగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డయాబెటీస్ తగ్గడానికి ప్లస్ హెల్తీగా కూడా ఉంటుంది. ఈ చాలా ఈజీ ప్రాసెస్. ఏంటంటే 1 గ్లాస్ రాగులు తీసుకోవాలి, 1 గ్లాస్ సొద్దలు, 1 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ గోధుమలు, 1 గ్లాస్ సామెలు, 1 గ్లాస్ అరికెలు, 1 గ్లాస్ కొర్రలు, ఇలా అన్నీ 1 గ్లాస్ క్వాంటిటీలో తీసుకొని అవి మంచిగా ఒక 1 అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఎండలో ఎండబెట్టి నెక్స్ట్ అవి తీసుకొని వచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఈ ఐటమ్స్ అన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టుకొని. అలా వేయించుకున్న దాన్ని మనము ఒక బాక్స్లో వేసుకొని దాన్ని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే మిల్లుకి తీసుకెళ్ళైనా మిక్సీ పట్టించుకోవచ్చు. నేనైతే మిల్లుకి తీసుకెళ్తాను, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా, మిక్సీ పట్టేదానికంటే మిల్లుకి తీసుకెళ్ళేది బెస్ట్ అని చెప్పి మిల్లుకి తీసుకెళ్తాను. అక్కడికి తీసుకెళ్ళి మంచిగా పౌడర్ చేసుకొని వచ్చి ఒక స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే 1 to 2 months స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ గంజి అనమాట ఇది. ఈజీగా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్లో టిఫిన్కి బదులుగా తాగొచ్చు. ఎలా అంటే 1 స్పూన్ పౌడర్ తీసుకొని 1 స్పూన్కి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్ మంచిగా వేడెక్కాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే అది గంజి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అలా డైలీ మార్నింగ్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మంచి కంట్రోల్ అవుతుంది. ఇది నేను డైలీ మా నాన్నకి నాన్నమ్మకి ఇద్దరికి చేసిస్తాను. వాళ్ళు బాగా టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా కంట్రోల్ అవుతుంది. ఇలాంటి హెల్తీ వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.